ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట ఎవరు సెలవిచ్చారో మనందరికీ తెలుసు. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ ఈ మాట చెప్తున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అని. దేవుని బిడ్డ, ఈ నా మాటలు వింటున్న నీకున్న స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నావా? దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడో, దేవుడు నీకు ఏ ఆస్తిని ఇచ్చాడో, దేవుడు నీకు ఏ ఉద్యోగం ఇచ్చాడో, దేవుడు నీకు ఏ ఇల్లు ఇచ్చాడో, ఏ కుటుంబం ఇచ్చాడో, ఆ విషయంలో ఆ పరిస్థితుల్లో నువ్వు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నావా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈనాడు అనేక మంది విశ్వాసుల జీవితంలో వారి జీవితంలో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో సంతృప్తి లేదు అంటున్నారు. సంతృప్తి కలిగి ఉండట్లేదు. దేవుడు వారి జీవితంలో కుటుంబం ఇచ్చిన, బిడ్డలు ఇచ్చిన, ఆస్తి ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, అనుభవించడానికి సమస్తము ఇచ్చిన వారి జీవితంలో ఇంకా నాకు సంతృప్తి లేదు అంటున్నారు. వారి జీవితంలో ప్రక్కింటి వారికి ఇది ఉంది, పొరుగింటి వారికి అది ఉంది, నా స్నేహితులకి ఇది ఉంది, నా జీవితంలో ఇది లేదు అని ప్రభువుని అడిగేవారిగా ఉన్నారు. కానీ ప్రభువా, నా జీవితంలో ఇట్టి విషయాలు, ఇట్టి విధంగా నన్ను ఉంచినందుకు, ఇట్టి సౌకర్యాలతో నన్ను ఉంచినందుకు నీకు వందనాలయ అని దేవునికి స్తుతించేవారిగా, కృతజ్ఞతా భావం కలిగిన వారిగా ఎంతోమంది లేకుండా ఉంటున్నారండి. ఈరోజు నీవు కూడా అలాంటి వారిలాగే ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోక, సంతృప్తి చెందక, నాకు ఇంకా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ప్రభువుని అడిగే వ్యక్తిగా ఉన్నావా? ఇలాంటి వారి కొరకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో భక్తుని ద్వారా దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీ భోగముల నిమిత్తం అడుగుచున్నారు అంటున్నాడు. అంటే అవి మీకు అవసరం లేదు. మీ ప్రక్క వారికి ఉన్నాయనో, మీ స్నేహితులకు ఉన్నాయనో, మీ కుటుంబ సభ్యులకు ఉన్నాయనో, మీకు తెలిసిన వారికి ఉన్నాయని అడుగుతున్నారు కానీ అవి మీకు అవసరం లేకపోయినా అడుగుతున్నారు అంటున్నాడు. లేదు. క్రైస్తవులమైన మనము, నిజమైన విశ్వాసులు ఎలా జీవించాలి అంటే, దేవుడు ఏది ఇచ్చాడో ఆ విషయంలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దాన్ని బట్టి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిత్యము జీవించేవారిగా, దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలండి. ఈరోజు పౌలు వలె నీవు కూడా జీవించాలని దేవుడి మాటలు నీకే జ్ఞాపకం చేస్తున్నాడు. గనుక నీవే స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో.